హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఏపీ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే మధ్యంతర వృత్తి ఐఆర్ని వెంటనే ప్రకటించాలి. ఉద్యోగోపాధ్యాయులకు 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహులు ఈ మేరకు డిమాండ్ చేశారండి. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన అనంతపూర్లోని ఉపాధ్యాయ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులకు 12వ పిఆర్సీ అమలు ఆలస్యమైతే వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారని గుర్తు చేశారండి. సో ఎలాగూ 12వ పిఆర్సీకి ఆలస్యం అయితే అయ్యింది అనేది తెలుసు. సో కాబట్టి వెంటనే ఐఆర్ని ప్రకటించాలి అని చెప్పేసి మేరకు కోరడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలన్నీ సత్వరమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. పాఠశాలల విలీనాన్ని రద్దు చేసి 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక స్థాయి పాఠశాలను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పాఠశాల సహాయకుల ప్రమోషన్లను తక్షణమే చేపట్టాలన్నారు. జూన్, జూలై మాసాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఇది ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టానికి గురి చేస్తుందని అయితే తెలిపారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు రమణ, ఇంకా ఈ విధంగా సర్దార్ వలి, ఆడిటర్ కమిటీ కన్వీనర్ వన్నప్ప, ఇక నాయకులు పుల్లయ్య, హిమగిరి ప్రసాద్ తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే ఎలాగో 12వ పిఆర్సీ అనేది ఆలస్యమైన సంగతి తెలిసిందే. 30% ఐఆర్తో 30%తో అయితే ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.